మా పార్టీ నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో కొడంగల్ రైతు మహాధర్నాకు వెళ్తూ మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి ఆయన పరామర్శించి రావడం జరిగింది. దాంట్లో నేను కూడా ఉన్నాను. జరిగిన విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా ఆయన ఏమేం జరిగింది, ఎట్లా జరిగింది, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది అవన్నీ చెప్పారు. అయితే మేము పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం, వ్యక్తిగతంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు కూడా సమాజంలో ఈరోజు మతాలు అనేటివి వ్యక్తిగతానికి సంబంధించి ఆ మతాలు ఆ వ్యక్తులకు ఏదైతే నేర్పుతారో ఆ విధి విధానాలను బట్టి ఆ వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. దానివల్ల జీవన వికాసం ఉంటుంది. వ్యక్తిత్వ వికాసం లేనిదే జీవన వికాసం లేదు. ఇక్కడ ఆయన క్యారెక్టర్ను మనం గమనిస్తే తాను చెప్పినట్లుగా ఇప్పుడు చాలా క్లారిటీ ఉంది. అంటే ఈ వ్యక్తి ఎక్కడి నుండి, రాజమండ్రి ఏరియా నుండి, తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చి ఒక గ్యాంగ్ స్టార్గా మారి ఒక గ్యాంగ్ను తయారు చేసుకొని ఒక వ్యక్తికి 20,000 రూపాయలు నెల జీతం ఇచ్చుకుంటూ ఒక 5,000 మంది సైన్యాన్ని తయారు చేసి ప్రభుత్వాలకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పైన ఎదురుదాడి చేద్దామనే దాంట్లో ఉన్నాడు అని అంటే మరి ఆ వ్యక్తిత్వాన్ని మనం ఏమనుకోవాలి? అంటే భారత రాజ్యాంగాన్నే ఆయన సార్ రాజ్యాంగం అనేది లేదు, ఈ రాజ్యాంగాన్ని నేను ఒప్పుకోను అంటున్నాను. అన్నాక ఈరోజు పోలీసులు ఎవిడెన్సెస్ దొరికిన తర్వాత ఒరిజినల్లీ ఎలాంటి కేసులు పెట్టాలండి? రాజద్రోహం కేసు పెట్టాలి, తర్వాత దేశద్రోహం కేసు పెట్టాలి, తర్వాత హత్యాయత్నం కేసు పెట్టాలి. ఈరోజు వాళ్ళు పెట్టిన నామమాత్ర కేసులు పెట్టేసేస్తే ఈరోజు ఒకదానికి ఒక మతానికి కట్టుబడి ఉండి జీవితాన్ని త్యాగం చేసి పొద్దున 4 గంటలకు లేచి రాత్రి 12 గంటలకు నిద్రపోయినటువంటి ఒక వ్యక్తి వయస్సును చూడకుండా ఆయన త్యాగాన్ని గుర్తించకుండా ఒక కరుడుగట్టిన దోపిడి దొంగగా ప్రవర్తిస్తుంది. నీవు ఇస్తావా సస్తావా? నీ దగ్గరికి ఈ ఆలయం ప్రత్యేకంగా చదువుకున్న పిల్లలు ఎక్కువ వస్తారు, యూత్ 10వ తరగతి పరీక్ష రాసేవాళ్ళు నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, అలాగే యూపీఎస్సీ. సో యూత్ ఎక్కువ వస్తారు కాబట్టి నాకు 2 ఇవ్వాలి. ఒకటి మ్యాన్ పవర్ ఇవ్వాలి, నువ్వు ఒకటి మనీ పవర్ ఇవ్వాలి. ఇవి ఇస్తే మంచిది, లేదంటే నీ ఇష్టం అని అంటే అవి రాజ్యాంగబద్ధంగా నేను ప్రవర్తిస్తానే తప్పిస్తే ఆల్రెడీ రాజ్యాంగబద్ధంగా రామరాజ్యమే నడుస్తుంది. నువ్వు కొత్తగా రామరాజ్యం తెచ్చేది ఏంది? ఆల్రెడీ రామరాజ్యమే నడుస్తూ ఉన్నది భారతదేశంలో, ఇంకా నువ్వు తెచ్చేది ఏమున్నది అన్నాడు. అందుకు ఆయనకు పనిష్మెంట్ కింద కూర్చునబెట్టి ఆయనకు నానా ముచ్చట్లు తిట్టి అవమానపరిచి దెబ్బలు కొట్టి అయినా కూడా ఆయన ధైర్యానికి మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 20 మంది ఒక వ్యక్తిని ఆ విధంగా అవమానపరచడం, కొట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం అనేది దాదాపు ఒకవేళ ఆ ధైర్యమే లేకుంటే భగవంతుడి ఆశ్రమంలో వాళ్ళు 24 గంటలు ఉంటారు కాబట్టి ఆ ధైర్యాన్ని ఆయనకు భగవంతుడు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అట్లా ఆయనను భయభ్రాంతులకు గురి చేసి కొట్టడం అనేది అసలు అమానవీయ చర్య. కాబట్టి ప్రభుత్వం వాస్తవంగా అలాంటి వ్యక్తులను, ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు గ్యాంగ్స్టర్స్, భారతదేశంలో చాలామంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళు, వ్యవస్థలను ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం నయీం గారిని చూసినాం మన తెలంగాణలో. రెండవది ఈరోజు లారెన్స్ బిష్నోయ్ అనే గ్యాంగ్స్టర్ని కూడా చూస్తున్నాం. ఈజ్ వెల్ స్టడీడ్ పర్సనాలిటీ, BLLB చేసిండు, చక్కటి వయస్సు ఉంది, చక్కటి జ్ఞానం ఉంది. అయినా కూడా ఆయన అటువైపు ఎందుకు మళ్ళిండు? ఒక మంచి సింగర్ను చంపేసిండు. ఈరోజు దాంట్లో కూర్చొని నేనేమంటే అదే స్థాయికి చేరుకున్నాడు అని అంటే వీళ్ళు ఒకవేళ నిజంగానే ఇతరుల ప్రోత్సాహంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారా? అది వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే సంఘం అనేది అన్నిటికంటే గొప్పది. ఆ సంఘంలో ఒక కలుపు మొక్కలు ఏర్పాటైనప్పుడు ఏరేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి క్షమించాల్సిన అవసరం లేదు బహిరంగ క్షమాపణ చెప్పి నేను మారుతున్నాను అని అంటే వదిలేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం చాలా చక్కటి వెసులుబాట్లు ఇచ్చింది మానవత్వానికి ప్రతిరూపం ప్రపంచంలో మన రాజ్యాంగం. కాబట్టి ఒకవేళ అలాంటిది ఏమన్నా కూడా క్షమించి వదిలేయాల. కానీ ఆయనే ఒక చీడపురుగా తయారైపోయి అసలు ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా, పోలీసులను లెక్క చేయకుండా, ఒక మత పెద్దలను లెక్క చేయకుండా
ప్రజలు లెక్క చేయకుండా ఇష్టానుసారంగా గ్యాంగ్స్టర్గా ప్రవర్తిస్తా అంటే అది కలుపు ముక్కగా నిన్ను చూసి కలుపు ముక్కను వేరేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్కౌంటర్స్ అయిపోతాయి. ఇంకొకళ్ళు అయితే వాళ్ళ వ్యక్తిగత కారణాలు వేరు, వాళ్ళదంతా వేరు, కానీ ఒక మతం పేరుతో గ్యాంగ్స్టర్ అనేది పొలిటికల్ ఎజెండా ఉంది ఈయనకు. ఈయన డైరెక్టే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఏదో పొలిటికల్ ఎజెండాతో ఏపీలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు అన్నిట్లో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇక్కడ ఏదో పొలిటికల్ ఎజెండా వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి దీన్ని రామరాజ్యం అనే ఒక అంశాన్ని ముంగట పెట్టుకొని ఈ మధ్య అంతా ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య పొలిటీషియన్స్ కూడా కొంతమంది అంటే నేను హిందుత్వం కోసం చంపేస్తా నరికేస్తా అని చెప్తున్నారు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారు, అసలు దేనికి సంబంధించి మాట్లాడుతున్నారు, అసలు ఈడ ఎవరు కాదన్నారు? ఈడ ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాలను సర్వమతాలని ప్రార్థిస్తారు, అన్నింటినీ కూడా అది చేసుకుంటారు. ఈడ గ్యాంగ్స్టర్ కాదు, వీడిని మనం గ్యాంగ్స్టర్ గా మనం చిత్రీకరించొద్దు, ఓ దేశద్రోహిగా గుర్తించాలి మనం. అయితే అమ్మా ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రపంచానికే తలమానికం మన హిందూ ధర్మం. ఈ ధర్మం అనేది బేస్, వరల్డ్ అన్ని మతాలకి ఇదే బేస్. అంటే మనం గురువులు విశ్వగురువులం ఎట్లయినాం గట్లనే అయినాం. కాబట్టి మనం అన్ని మతాలకు స్వేచ్ఛనిచ్చినాం. మీరు బ్రతకండి, అందరిని మంచిగా బ్రతకనివ్వండి అని. సరే, దేశం మీద దాడి జరుగుతున్నప్పుడు నీవు ఇలాంటి పనులు చేయకూడదంటలే, ధర్మాన్ని కాపాడుతా దేశాన్ని కాపాడుతా అంటే దట్స్ ఓకే. కానీ అదే హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక పూజారిని హింసించడం, తర్వాత నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే నేనేమంటున్నా అంటే గాడ హిందువులను కోసేస్తారు యాడా బంగ్లాదేశ్లో, అక్కడ పాకిస్తాన్ ఇబ్బంది ఉంది, పొయ్యాలని కాపాడాయా బాబు, అప్పుడు నిన్ను పెద్ద తోపుగా మేము చూస్తాం. కానీ ఇక్కడ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ రామరాజ్యం నడుస్తూనే ఉన్నది. ఇక మళ్ళీ నీవు కొత్తగా తెచ్చేదేంది రాముని పేరు చెప్పుకొని? అవునా, ప్రజాస్వామ్యం ఉంది అనుకుంటున్నాం. మన దాంట్లో మనం పోరాటం ఎందుకు చేస్తున్నాము అని అంటే మైనారిటీస్కు విశ్వాసం రావాలి. వీళ్ళు తప్పును ఎవరు కూడా క్షమించరు, హిందువులు తప్పును క్షమించరు, వాళ్ళదైనా కూడా అనే మెసేజ్ పోవాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీల పరంగా మనం పోరాటం చేసుకుంటూ కొట్లాడుకుంటున్నాం. అంతే తప్పిస్తే హిందూ ధర్మం మీదకి ఇంకేదన్నా వేరే దేశాలు విదేశీ శక్తులు దాడి చేస్తే అన్ని పార్టీలలో ఉన్న అందరూ ఒకటవుతారు. ఇక నువ్వు ప్రత్యేకంగా ఇక నేను రామరాజ్యం తెస్తా అంటే యాడికి వెళ్ళి తెస్తావు చెప్పు. మరి డిబేట్కు రా, ఏడికి పిలిస్తే మేము వస్తాం, అడుగుతాం, మాకు చెప్పు అంటే ఈయన చిన్న గ్యాంగు, పొట్టి గ్యాంగు ఈరోజు మా బీఆర్ఎస్ గ్యాంగ్ కంటే పెద్దదా? 60 లక్షల జనాభా ఉన్నది మాకు, 60 లక్షలు. కాంగ్రెస్ గ్యాంగ్ కంటే పెద్దదా అయినది? భారతీయ జనతా పార్టీ గ్యాంగ్ కంటే పెద్దదా? అంటే ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ అన్ని మతాలను సమానంగా చూస్తూ ప్రజల శాంతి కోరాలే కానీ ప్రజల శాంతిని అశాంతి చేస్తాము అని అంటే అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇలాంటి గ్యాంగ్స్టర్లను అంటే సంఘ విద్రోహ శక్తులను, దేశద్రోహులను ఏది క్షమించాల్సిన అవసరం లేదు. కానీ రియలైజేషన్ కోసం అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఒక హిందూ బిడ్డ కాబట్టి కూర్చొని మాట్లాడి సఖ్యతగా నీది తప్పయింది అని బహిరంగ క్షమాపణ చెప్పి వదిలేయాల్సిన అవసరం కూడా ఉండదని కూడా చెప్తా ఉన్నాను నేను. అది నా వ్యక్తిగతం, పార్టీది కాదు. రాఘవ్ శర్మ గారు, ఇక్కడ మతం మీద జరుగుతున్న దాడి అంటే నిజంగా ఇంకొక మతము ఈ మతం మీద దాడి చేస్తుంది అంటే అది సపరేట్ అంశం. కానీ ఒకే మతానికి సంబంధించినవి ఇలాంటివి జరగటము అనేది ఇక్కడ ప్రధాన చర్చకు దారితీస్తుంది.